వెల్కమ్ టు పద్మిని వరల్డ్. నేను ఈరోజు జీడిపప్పు ఉప్మా చేస్తున్నాను. ముందుగా నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసులు మీకు నచ్చిన దినుసులు వేసుకోవచ్చు. అవి కొంచెం వేగిన తర్వాత వేరుశనగ పప్పులు వేసుకొని 1 నిమిషం వేయించుకోవాలి. తర్వాత జీడిపప్పు ముక్కలను యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే జీడిపప్పులు పప్పు పలంగా వేసుకోవచ్చు. ఇక్కడ అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకొని బాగా వేపుకుంటున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు ముందరగా ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. అది మీకు నచ్చితే మీరు యాడ్ చేసుకోండి. మాకు నచ్చదు, మేము యాడ్ చేయటం లేదు. తర్వాత ఉల్లిపాయలు వేసుకొని 1 నిమిషం వేయించుకొని ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు వేస్తున్నాను. ఇది ఆర్గానిక్ కరివేపాకు కాబట్టి నేను ఎక్కువగా వేయించను. తర్వాత 3.5 కప్పుల వాటర్ పోసుకుంటున్నాను. వాటరు బాగా మరిగించాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత 1 కప్పు రవ్వని స్టవ్ని సిమ్ములో పెట్టుకొని నిదానంగా వేసుకుంటూ కలియబెట్టుకుంటూ ఉడికించుకోవాలి. 1 నిమిషం ఉడికిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అలా వదిలేయండి. తర్వాత మూత తీసి బాగా కలియబెట్టుకోవాలి. కలియబెట్టిన తర్వాత దించే ముందర నేను మళ్ళా గీ యాడ్ చేస్తాను. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి 2 నిమిషాలు వదిలేస్తాను. అంతే, వేడి వేడి ఉప్మా సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది. Act now, reduce, reuse, recycle. Plant trees, save water, and protect nature. Together, we can save Earth. Thanks for watching. Don't forget to like, subscribe, and hit the bell icon.